సుమ్ము డార్లింగ్. ఇంకా అందరి గురించి చెప్పాలని ఉంది, కానీ దీస్ పీపుల్ ఆర్ మై ఫేవరెట్. నాకు చాలా కనెక్ట్ అయిపోయారు, లైక్ అ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో బిగ్ బాస్ జర్నీలో ఎంత బ్యూటిఫుల్ అంటే, అరిచే టైంలో అరుచుకున్నాం, తిట్టే టైంలో తిట్టుకున్నాం, నవ్వాల్సిన టైంలో నవ్వాం, అరవాల్సిన టైంలో లైక్ అరిచాం, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే జర్నీ, అండ్ మీరు చాలామంది ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఆ జర్నీ లాస్ట్ డే మేము ఎంత ఎమోషనల్ అయ్యామో మీకు తెలుసు. సో అంత ఒక బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటిఫుల్ మెమోరీస్ని తీసుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూస్తే హౌస్లో జరగడం కన్నా హౌస్లో జరిగిన ఒక బ్యూటిఫుల్ మెమొరీ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటే బయట అసలు అర్థం కావట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అసలు ఎందుకు అంత నెగటివిటీ అనేది నాకు అర్థం కాలే. బికాస్ వీ ఆల్ ఆర్ గుడ్, వీ ఆల్ ఆర్ హ్యాపీ. ఎవ్రీ సిచ్యుయేషన్ని, ఎవ్రీ సెకండ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఆడాం. అంతా అయిపోయింది, బయటకు వచ్చాం. మీ కొంతమందిని ఒక విషయంలో నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్, డన్ ఈజ్ డన్. డన్ ఈజ్ డన్. ప్లీజ్ ఇలాంటి నెగిటివిటీ ఉన్న ఆపేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాజ్ ఇది తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి ఏమి చెయ్యకపోయినా పర్లేదు, చదువు అనేది అయితే వద్దు, ఎందుకంటే ఇది ఒకరా కెరియర్. సో ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడిగిన క్వశ్చన్ నాకు, 20 lakhs తీసుకోవాల్సింది ఎందుకు వదిలేశారు అనేసి. ఆ 20 lakhs ఎక్కడ చేరుకోవాలో అక్కడే చేరుకుంది. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సో ప్లీజ్ అది కూడా వద్దు. ఇంకేమున్నాయి? ఓకే ఫైన్, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు చూద్దాం, మీలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీరేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మీరు తెలుసుకోవచ్చు. ఎవరేం తెలుసుకోవాలనుకోవట్లేదా? క్వశ్చన్స్ లేవేంటి? ఇప్పుడు వస్తున్నాయి. ఎక్కడున్నారక్క? నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. అండ్ ఇంకొకటి, పాపం చాలా మంది వరి అయిన విషయం ఏంటంటే, మీ ఫాదర్తో మాట్లాడారా? ఆల్ సెట్ అండ్ ఆల్ గుడ్. సో దీనికోసమే కొంచెం టైం పట్టింది, బట్ ఆల్ ఆర్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, అండ్ నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. మీ అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి.
I'm not getting any. What is this? సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీదకి. డెఫినెట్లీ యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను, అయిపోయింది. నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది. సో మీ అందరినీ కలుస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను. కళ్యాణ్ దూరం పెట్టారు రీసెట్ పర్సన్ తింటుడు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అక్క? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా అప్డేట్ చేస్తాను. కాదు, యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా. ఎప్పుడెప్పుడు 7 అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. అండ్ కొంచెం నర్వస్గా ఉన్నా. ఎందుకు పై సో మీ అందరికి ఎలా అనిపించింది? 3 months చూశారు, 1 hour కాకుండా 24 hours చూశారు. తోనే పిక్ ఎందుకు దిగలేరక్క? గ్రాండ్ ఫినాలి తర్వాత కళ్యాణ్తో గ్రాండ్ ఫినాలి తర్వాత ఏమైందంటే లైక్ నేను వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా, అమ్మ వాయిస్ వినకుండా నేను 3 months ఉండడం. సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను, కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను. అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కి వెళ్ళిపోయాడు అనుకుంటా. సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడ లైక్ ఛాన్స్ అండ్ టైం దొరకలేదు. అండ్ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉండే, లైక్ వాడికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, వాళ్ళని కూడా చూసి కలిసి, సో లైక్ వాళ్ళతో తను ఉండే. సో అప్పుడు నాకు డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. సో అందుకే లైక్ దిగలేకపోయాము. లవ్ యూ తానుమా. మా పాపని మీలాగే పెంచాలని ఉంది అబ్బా. మీన్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ద బెస్ట్ మెంటల్ లవ్ ఇన్ ద బిగ్ వరల్డ్. థ్యాంక్ యూ. పిక్చర్ విత్ కళ్యాణ్. నేను చెప్పాను కదా పిక్ ఎందుకు తీసుకోలేదు. అయ్యో చేశారు. థ్యాంక్ యూ. తను ఒక హాయ్ చెప్పొచ్చు కదా ఒక్కసారి ఈ చెల్లి కోసం. రౌడీ గర్ల్ హలో. This is the first step for your wonderful career. Waiting to watch you in more movies, Tanu. Thank you so much. నేను ఇంకేం మాట్లాడాలి? ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ కెన్ టాక్.
ఓకే ప్రవీణ్, డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు లైక్ కంప్లీట్గా వచ్చిందో లేదో, లేకపోతే 24 అవర్స్లో మీరు చూసారో లేదో అనేది. వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే. ఎలాగా అంటే వి బోత్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ. వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు, వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు, మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. మేము అందరూ అనుకుంటారు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం. వాడు ఎలాగానంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్గా కూర్చుంటే ఏం